ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనలో ప్రైవేటు ఆలయం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే తొక్కిస్లాట ఘటనలు జరుగుతాయని అన్నారు. వైసీపీ హయాంలో భక్తులు ఆలయాలకు రాలేదా అని ప్రశ్నించారు. పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడం వల్లే తొక్కిస్లాట జరిగిందన్నారు బొత్స. పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయం కూడా ఆ ఒక్కరోజు కాదు. అంతకుముందు అప్పటికే 6 నెలలు అయింది. ఏప్రిల్లో అది ప్రారంభించారు. ఈ 6 నెలల కాలంలో ప్రతి శనివారం నాడు మినిమం 2,000 నుంచి 3,000 మంది వచ్చేవారు అనేది అందరూ చెప్తున్నారు. ఆ రోజు పర్వదిన ఏకాదశి, అందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ జ్ఞానం కూడా ఉన్నది. ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా అది ప్రైవేట్ అండి. మరి గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, మరి రామాలయాలు, అమ్మారు గుళ్ళు ఇవన్నీ ప్రైవేట్ కాదా? మరి జాతరలు ఇవన్నీ జరిగితే మరి వాటికి వచ్చి పోలీసుకి బాధ్యత లేదా? రాజ్యంగా మాట్లాడు. అంతకుముందు 2 నిమిషాలు జరిగింది. తిరుమలలో జరిగింది, తిరుపతిలో జరిగింది. దేవుని దౌర్భాగ్యం కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి సంగతి. మరి 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి కదా, మా వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారం ఉంది కదా, ఇప్పుడు ఏం జరగలేదు అంటే అప్పుడు రాలేదు. ఎవరు మనసు